ఫోక్ సింగర్స్, ఫోక్ డాన్సర్ల వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతుంది. వివాహేతర సంబంధాలతో పలువురు బయటకు వచ్చినటువంటి సందర్భంలో అందరినీ అదే ఘటన కట్టకండి, యూట్యూబ్ డాన్సర్లు, ఫోక్ సింగర్ల పైన మీరు రాద్ధాంతం చేయకండి అంటూ పలువురు ఫోక్ సింగర్స్, జాను లిరి కావచ్చు, ఆ డాన్స్ కొరియోగ్రాఫర్ సంబంధించినటువంటి శేఖర్ వైరస్ పలువురు మీడియా ముందుకు రావడం జరిగింది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం వేములవాడ రెడ్డి కళ్యాణ మంటపంకి సంబంధించిన ఒక రూమ్లో పాట షూటింగ్ కొరకు వచ్చినటువంటి ఈశ్వర్ సాయితో మధురిమ రాథోడ్ దొరకడంతో ఆ ఈశ్వర్ సాయి భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇది కాస్త వైరల్గా మారింది. దీనిలో పలు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్, పలు శాటిలైట్ ఛానళ్లలో ఈ ప్రసారం జరిగింది. దీంతో ఇరు వర్గాలు, ఒకవైపు శరణ్య ఈ ముగ్గురు ఫోన్లను లాక్కుంది, పోలీసులకి కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత మధురిమ రాథోడ్ తాజాగా వేములవాడ పోలీసులను ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగే విధంగా పలు పత్రికా మాధ్యమాలు, ప్రసార సాధనాలు ప్రవర్తించాయి, వారి మీద చర్యలు తీసుకోవాలి, తనని శరణ్య తన ఫోన్ను లాక్కుంది, తనని రాద్ధాంతం చేస్తూ తన పరువు బదారున వేసింది అంటూ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఇష్యూకు సంబంధించి వేములవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపైన పోలీసులు ఆన్ రికార్డ్ క్లారిటీ ఇవ్వట్లేదు. అయితే ఇది కాస్త ఇంకా వివాదాస్పదంగానే ఉంది. ఈ మధ్యకాలంలో ఫోక్ డాన్సర్లు, ఫోక్ సింగర్లకు సంబంధించినటువంటి వ్యవహారం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి, చాలా ఇష్యూ అంతా కాంట్రవర్సీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది కాస్త చర్చకు దారితీసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకసారి ఫోక్ సింగర్లు ఏం అంటున్నారో మనం ఒకసారి చూద్దాం. జాను లిరి కావచ్చు, ఇతరులు కావచ్చు, ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్తే, నేను మీ జాను లిరి. 2 రోజుల నుంచి జరుగుతున్న దాని గురించి నాకు కోపం ఆగక మా యూనియన్ కూడా నేను చెప్పకుండా నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఈరోజు తింటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. వీళ్ళందరూ కూడా మనం ఉండకూడదు, కొత్త వాళ్ళని అందరూ తీసుకురావాలి, ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి నేను చాలా మందికి ఛాన్సెస్ ఇస్తున్నాను. చాలా మంచి డాన్సర్స్, కోరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి యూనియన్ ఏర్పాటు చేసుకొని జానపదాన్ని కాపాడుకుంటున్నారు. నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ మేము బాధపడేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా, అంటే మన ఫోక్ అంటేనే అందరికీ చాలా మంది కొంచెం చిన్న చూపు ఉండే. ఇప్పుడు అది సినిమాలలో కూడా మన ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది. అందరికి ఒక రెస్పెక్ట్ పెరిగింది మనకి. దాన్ని దీంతో రుద్దొద్దు అని చెప్పేసి అడుగుతున్నాను. అంతే. ఇప్పుడు నేను చేసిన దానికి కూడా ఒక వీడియో నేను చేసిన, వీళ్ళకి ఏం చెప్పకుండా, నేను మా పెద్దవాళ్ళకి కూడా చెప్పకుండా నాకు కోపం వచ్చిన వీడియో చేసినందుకు కూడా దానికి కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది మాకు కన్న తల్లితో సమానం. మా కన్న తల్లిని ఎవరైనా అంటే మేము ఊరుకోము, మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. బట్ ఫోక్ ఇండస్ట్రీని మాత్రం అన్ని విషయాలకి ఏం జరిగినా కూడా ఫోక్ ఇండస్ట్రీలో జరిగింది ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిందంటే కాదు. ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, కానీ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి. నేను ఫోక్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ని. నా పేరు శేఖర్ వైరస్. ఒక 8 years నుంచి నేను ఫోక్ సాంగ్స్లో ఫోక్ సాంగ్ చేస్తున్నా. అంతకుముందు సినిమాలో చేశాను. సినిమా నుంచి నేను ఫోక్ సాంగ్స్ వచ్చిన తర్వాత నా డెవలప్మెంట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. అంటే నాకు తిండి అప్పుడే దొరికింది. ఫోక్లోకి వచ్చిన తర్వాత నాకు తిండి దొరికింది. సినిమాలో చేశాను చాలా సినిమాలో చేశాను, కానీ నాకు ఎప్పుడు అంత తిండి ఈ ఫోక్ వచ్చిన తర్వాతే నాకు తిండి దొరికింది. ఇంకోటి ఏంటంటే నేను వచ్చిన కాంచి చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు, కొత్త వాళ్ళు చాలామంది ఫోక్ ఇండస్ట్రీకి వచ్చారు. చాలామంది వచ్చారు, చాలా డెవలప్ అయ్యారు, ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. జాను లిరి అసంటే జాను లిరిని చూసి చాలామంది అమ్మాయిలు వచ్చారు. ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఒక వెమ్లాలో జరిగింది. దానివల్ల యాక్చువల్లీ వాళ్ళకి ఫోక్కి సంబంధం లేదు. వాళ్ళు మధ్యలో ఒక వర్క్ చేసుకోవడానికి వచ్చారు. బయట కొంతమంది వర్క్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. దాన్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దడం 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చూసినప్పుడు నాకు చాలామంది మెసేజ్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో, సార్ మా పాపకి అవకాశం ఇవ్వండి, మా బిడ్డకి అవకాశం ఇవ్వండి. చాలామంది మంచి టాలెంటర్లు మన తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు మీరంతా తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ చెడ్డది, ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీ మీద ఇలాంటి అన్ని చేస్తున్నారు కదా. దీనివల్ల కొత్తగా వచ్చి చాలామంది టాలెంటర్స్ ఉంటారు. మీ పిల్లలు ఉంటారు, మంచి డాన్స్ చేసే అమ్మాయిలు చాలామంది ఉంటారు.
మంచి సాంగ్స్ పాడే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ బయటకు రాకుండా అయిపోతారు కదా. మన తెలంగాణ ఇక్కడికేనా? మన తెలంగాణ జానపదాన్ని ఇక్కడనే ఆపేద్దామా? ఒక చిన్న ఇన్సిడెంట్ అది అసలు వాళ్ళకి మన తెలంగాణ ఫోక్కి సంబంధం లేదు. తెలంగాణ జానపదం ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడే రాలేదు కదా. 50 సంవత్సరాల నుంచి తెలంగాణ జానపదం ఉంది. అందులో ఎంతోమంది టాలెంటర్స్ ఎంతోమంది వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఎక్కడికి ఒక పొజిషన్కి వెళ్ళారు. మన తెలంగాణ జానపదాన్ని ఇప్పుడు ఒక సినిమా లెవెల్లో ఒక పేరు వస్తుంది. దాన్ని మనమే తొక్కేసుకుందామా? బయట వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. బయట వాళ్ళు మన ఇంట్లో మన తెలంగాణ వాళ్ళకి ఏమైంది? వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. కింద 1% కామన్ సెన్స్ లేదా? ఎంతమంది మీ ఇంట్లో మీ చెల్లె ఉంటుంది, మీ అన్న ఉంటాడు, మీ అన్న మంచి డాన్సర్, అవకాశం ఇస్తాం కదా. ఇప్పుడు ఎలా చాలామంది నాతో ఏమన్నారంటే సార్ మా బిడ్డను మేము సాంగ్స్ వేపియం ఇక అని చెప్పి నాతో చెప్తుంది. వాళ్ళ పాప చాలా బాగా ఇస్తారు డాన్స్. నేను ఇలా ఎంతమంది అవుతుంది ఎంతమంది మన ఫోక్ని మనమే తొక్కేసుకుందామా? మన ఫోక్ని. అందుకే ఒకరు ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అది ఏదున్నది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాన్ని ఫోక్ మీద తీసుకొచ్చి మీరు ఎప్పుడు పెట్టకండి. చాలామంది మంచి కళాకారులు ఉన్నారు ఫోక్లో. మంచి జానపదాలు మంచి పాటలు పాడేవారు ఉన్నారు, మంచి డ్యాన్స్ చేసేవారు ఉన్నారు, మంచి రైటర్స్ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ఫోక్ అంతా ఇలానే ఉంటుంది, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి రూమర్స్ అన్నీ పుకారైతే నెక్స్ట్ ఎవరు రారు. మన కళ అనేది ఇక్కడికే అంతమవుతుంది. మీ పిల్లలు కూడా ఉంటారు, చాలామంది ఎంకరేజ్ చేయండి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఒక 8 సంవత్సరాలు చేస్తున్నా, ఇలాంటి ఎప్పుడు జరగలేదు. నేను చూస్తున్నా ఫస్ట్ టైం ఇది జరిగింది. దీన్ని ఎక్కువ ఇష్యూ ఏం చేయకుండా ఫోక్ ఇండస్ట్రీ మీద తీసుకురాకుండా అదొకటే. ఈశ్వర్ సాయి బాసింగ బలాల సాంగ్ నేనే చేశాను కొరియోగ్రాఫర్. ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ ఒక చిన్న ఇంటర్వ్యూలో ఫోక్ గురించి ఒక మాట మాట్లాడింది. ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా గొప్పగా అనుకున్నా, మా ఈశ్వర్ చెప్తే గొప్పగా అనుకున్నా నేను అనుకున్నాగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అర్థమవుతుంది అని చెప్పాను. గుర్తుపెట్టుకున్నమ్మా, ఈశ్వర్కి మాధురికి జరిగిన వాళ్ళ పర్సనల్, అది ఫోక్కి సంబంధం లేదు. దానివల్ల ఫోక్ ఇండస్ట్రీని నువ్వు తక్కువ మాట్లాడద్దు. నువ్వు కూడా కంపల్సరీ ఈశ్వర్ వాళ్ళ మిసెస్ తన పేరు శరణ్య గారు ఫోక్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడద్దు ప్లీజ్. మా అందరి తరఫున ఫోక్ ఇండస్ట్రీ తరఫున మీరు ఫోక్ ఇండస్ట్రీకి సారీ క్షమాపణ చెప్పాలి కంపల్సరీ. ఇది మా యూనియన్ నుంచి చెప్తున్నా. చాలా మంది ఇప్పటికీ చాలా ట్రోల్స్ చూసామండి. నెక్స్ట్ ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎవరెవరు ట్రోల్స్ చేస్తున్నారో అందరి పైన కంప్లైంట్ ఇస్తాం. ఆల్రెడీ ముందే మొత్తం యూనియన్ మొత్తం ముందే మాట్లాడేస్తాం. నెక్స్ట్ నుంచి ఏమైనా ఉంటే ఇవన్నీ బంద్ చేయండి. వాళ్ళిద్దరి గురించి వాళ్ళ పర్సన్ మరీ చెప్తున్నా, ఇది వాళ్ళ పర్సన్, దాన్ని తీసుకొచ్చి ఫోక్లో మాత్రం పెట్టకండి. థ్యాంక్ యూ.